రావణాసురుడు ఉన్నాడు. కైలాసం మొత్తం ఎత్తుకుపోతా అని చెప్పి పత్తెరలు పెట్టి కైలాసాన్ని మొత్తం లేపుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. మొత్తం వణికిపోయారు. ఈయనేం పట్టించుకోలే. ఎక్కడైతే ఏం పోయింది, ఎక్కడ ఉన్నవే కదా కావాలనుకున్నాడు. అమ్మవారు ఇదేంటే తలకల్లోలం అయిపోతుంది, ఆపొచ్చు కదా అంటే కాలుతో నొక్కగానే ఆ రావణుడు ఆ కైలాస పర్వతం నలిగిపోయాడు. అప్పుడు పెడబొబ్బలు పెట్టి ఏడుస్తే కొద్దిగా కాలు తప్పిస్తే బయటకు వచ్చాడు. ఓహో, ఇది మన వల్ల కాదని ఆలోచించి ఇంక భక్తితో, శక్తితో కానిది భక్తితో వశపరుచుకోవాలి పరమశివుడిని అని చెప్పి తన తలకాయలు నరికి ఒక వీణ తయారు చేసుకొని ఒక కాయగా ఒక కంఠంగా చేసి అందులో తీగలుగా తన పేగులు పొట్ట చీల్చి పేగుల్ని తీగలుగా చేసి అనేకమైన రాగాలతో, ప్రాతకాలంలో ఏ రాగాలు వాడాలో ఆ రాగాలతో, మధ్యాహ్న కాలంలో ఏ రాగాలు వాడాలో ఆ రాగాలతో, సాయంకాలం ఏ రాగం వాడో ఆ రాగాలతో అద్భుతంగా వేదగానం సామగానం చేస్తూ అనేకమైన స్తోత్రాలతో చేస్తూ ఉంటే కళ్ళంపట రక్తం వచ్చేస్తూ ఉంటే చలించిపోయినటువంటి పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి, నాయన నీకు ఏం వరం కావాలి, నీ యొక్క ఈ పెడబొబ్బులు, నీ వరిచిన ఈ కేకలు, ఈ అరుపులకి ధరలో దద్దరిల్లిపోయాయి, నువ్వు ఇంక దశకంఠుడివి కాదు, నువ్వు రావణుడివి అని చెప్పి రావణ అనే బిరుదాన్ని ఇచ్చి ఆ పేరు శాశ్వతం చేసి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏమడిగినా ఇచ్చేస్తాడు. ఈ రావణుడు ఏమడిగాడు, నాకు ఎందుకయ్యా స్వామి ఇక్కడెక్కడ ఎందుకుంటావు, నువ్వు నీ కైలాసంతో సహా మొత్తం మీ ప్రమదగణ మొత్తం అందరూ కూడా వచ్చి మా లంకలో ఉండండి, ఎందుకంటే మా అమ్మగారు నీ నిత్యం పూజ చేసుకోవాలనుకుంటోంది అంటాడు. ఓ ఇంతేనా నువ్వు కోరుకున్నావు, నేను వస్తే నీకేం కలిసి వచ్చిందయ్యా, నిన్నే శివుణ్ణి చేసేస్తానన్నాడు అని తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఇచ్చి దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు లంకలో ప్రతిష్ఠించుకో, నిత్యము అత్యంత నిష్ఠతో దీన్ని 3 సంవత్సరాలు పూజ చేయి, నువ్వే శివుడు అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే శివుడు అయ్యావో నాతో సహా నా ప్రమదగణాలు మొత్తం వచ్చి నీ దగ్గర ఉంటాను, ఇక నేను ఎవరు జయించలేదు, నువ్వు మృత్యుంజయుడు అయిపోతావు అని చెప్పాడు. ఇది తెలిసినటువంటి మహావిష్ణువు వచ్చి ఇది ఎక్కడ గోలయ్యా, వాడు రాక్షసుడు, వాడిని చంపడం కోసం అవతారం ఎత్తవలసి ఉంటుంది, వాడిని మృత్యుంజయుని చేసేస్తున్నావు నువ్వు, మరి లోకకంటకుడు ఎలాగ ఇప్పుడే కొన్ని కోట్ల సంవత్సరాలు బతికాడు వాడు, ఎట్లా ఇలాంటి వరాలు ఎలా ఇచ్చేస్తున్నావయ్యా, ఇలా ఇవ్వకూడదు కదా, గతంలో ఎంతోమంది రాష్ట్రం ఇలాగే నువ్వు వరాలు ఇచ్చావు, నాకు విపరీతమైన పని ఒత్తిడి పెంచేస్తున్నావు, ఇప్పుడు వాడిని మృత్యు చేసి ఏ విధంగా వాడిని సంహరించాలి, ఇలాంటి వరాలు ఇవ్వచ్చా తప్పు కదా అని అడిగితే ఆయన అంటాడు, నారాయణ వాడు శిరస్సును ఖండించి పేగులను వీణగా చేసి తీగలుగా చేసి వీణానాదంతో నన్ను మైమర్పించాడయ్యా, ఆ భక్తికి ఆర్తికి ఆ పట్టుదలకి నేను వశుణ్ణి, నేను భక్తవశంకరుణ్ణి, నేను శంకరుణ్ణి కాదు భక్తవశంకరుణ్ణి. అందువల్ల నిజంగా వాడు కనుక పార్వతి కావాలంటే పార్వతిని కూడా ఇచ్చేద్దు, వాడు అడగలేదు కాబట్టి ఇవ్వలేదు, వాడు నన్ను అడిగాడు, నా పైన ఆత్మలింగాన్ని ఇచ్చానయ్యా అని చెప్తాడు. సరే తర్వాత మహావిష్ణువు దానికి ఉపాయం ఆలోచించి ఆ గణపతి సహాయంతో ఆ లింగాన్ని లంక దాకా వెళ్లకుండానే మన గోకర్ణ దగ్గర వచ్చేలా పెడితే ఆ గోకర్ణ మహాబలేశ్వరుడు అయ్యాడు. ఈ విధంగా ఆయన వరాలు కుప్పిచేస్తూ ఉంటాడు. అడిగిన వాడి యొక్క అర్హత, అడిగిన వాడి యొక్క ఆ శక్తి, అడిగిన వాడి యొక్క గుణగణాలు లక్షణాలు ఏమి చూడ వరాలు ఇచ్చేస్తూనే ఉంటాడు. తర్వాత నెత్తి మీద తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళు లోకకంటుకులు అయిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ మళ్ళీ మహావిష్ణువు అంటే విష్ణు స్వరూపం మరోది కాదు, ఆయన విష్ణు స్వరూపంగా రాక్షసాంతకుడు, ఇది విష్ణుది స్థితికారకుడు, సమస్త జీవుల్ని పోషించడం ఆయనకి ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మం కాబట్టి ఎక్కడైతే అల్లకల్లోలమో దాన్ని సరిచేయడం ఆయన బాధ్యత కాబట్టి ఆయనే బ్రహ్మగా సృష్టి చేస్తాడు, విష్ణువుగా అనేక అవతారాలు ఎత్తి రాక్షసులందరినీ సంహరిస్తాడు, శివుడిగా సమస్త సృష్టి లయం చేస్తూ ఉంటాడు. ఇది ఆయన. అందుకే వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. శివం సర్వ మంగళకారకుడు శివం. అందుకే జీవుడి రూపంలో ఉండేటువంటి శివుడు
ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో ఆ జీవుడు లేనిటువంటి ఈ శరీరము శవంగా మారిపోతుంది. అందుకే పెద్దలు చెప్తారు, శవం కాకముందే శివంగా మారమంటారు. అంటే మరణాన్ని రాకముందే, అంటే ఎలాగ ప్రతి జీవి మరణిస్తాడు కాబట్టి మరణించే ముందే శివతత్వాన్ని తెలుసుకొని పరతత్వాన్ని అందుకోగలిగితే మరణం ఒక లెక్కలోకి రాదు. ఉత్తమమైన జన్మ కానీ మోక్షం కానీ వస్తాయి. అందువల్ల శవం కాకముందే శివంగా మారమంటారు. శివం శంకరం. శం అంటే ముందు మనం చెప్పే శంభు అనేటువంటి పదంలో ఆ ఉత్పత్తి చెప్పుకున్నాం. సమస్తమైన జీవులకి కూడా సుఖాల్ని సంతోషాలని అందించడమే శంకరుడు. శంకరుడు అటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి వందే శివం శంకరం అని చెప్పబడింది. ఇది మూల ధ్యాన శ్లోకం. ఇంత అర్థం ఉంది ఈ శ్లోకంలో. ఇక ఈ పరమశివుడు ఈయన ఎలా ఉంటాడు, ఈయన రూపం ఏమిటి, ఎలా ఉంటాడు ఈయన ఏమున్నాయి, ఆయన ఆయుధాలు ఏమిటి, ఈయన యొక్క ఎన్ని చేతులు ఉంటాయి, ఎన్ని శిరస్సులు ఉంటాయి, ఒక్కొక్క చేతిలో ఉండే ఆయుధం ఎలా ఉంటుంది, దేనికి దాని ప్రతీక, ఆయన గుణగణాలేంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం ఇటు పైన తెలుసుకుందాం.